మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే వ్యూయర్స్. డయాబెటిక్ పేషెంట్స్ ఇన్సులిన్ వాడేవాళ్ళు ఎన్నో రోజులు ఎన్నో సార్లు అనుకొని ఉంటారు, ఇది ఎప్పుడు పోతుంది పాపం, ఈ ఇంజెక్షన్ తీసుకొని ఒక టాబ్లెట్ రూపంలో వచ్చేస్తే బాగుండు, ఎంతో ఊరటగా ఉంటుంది అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ టాబ్లెట్ లాంటిది ఒకటి కనిపెట్టారు, ఆ టాబ్లెట్ వాడితే మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచవచ్చు, తగ్గించుకోవచ్చు అన్న న్యూస్లు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం, ఒక టాబ్లెట్తో మనం కంట్రోల్ చేసుకోగలం అన్నది మాట్లాడదాం. డాక్టర్ జి కిరణ్ గారి వాళ్ళు మనతో ఉన్నారు, ఫిజిషియన్, డయాబెటిక్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్. నమస్తే సార్. నమస్కారం. ఇప్పటిదాకా ఎంతమంది విష్ చేశారో మేనిఫెస్ట్ చేసినట్టేనే సార్, ఆ టాబ్లెట్తో మధుమేహాన్ని కంట్రోల్లో పెట్టచ్చా? ప్రతి డాక్టర్ కూడా ఎదురు చూస్తున్నదే అమ్మా, ఇలాంటిది ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి మాకు చాలా పని తగ్గిపోతుంది అమ్మా. ఇప్పుడు షుగర్ లెవెల్స్ని బట్టేసి ఆ పలానా ట్యాబ్లెట్ ఇచ్చేస్తే పేషెంట్ హ్యాపీ, మాకు హ్యాపీ. ఎవరికన్నా ఒకరికి ట్యాబ్లెట్స్ 2-3 రకాలకు పైగా వాడుతూ వాటిని డోసెస్ని 3-4 సార్లు పెంచినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో షుగర్స్ కంట్రోల్ కానప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో మంచి ఆహారాన్ని పాటిస్తూ ఎటువంటి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ లేకుండా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ప్రాపర్గా ఆచరిస్తూ పాటిస్తూ వ్యాయామం చేస్తూ ఇన్ని చేసినప్పటికీ కూడా ఒకవేళ షుగర్స్ 300-400కు పైగానే ఉందనుకుందాం, తద్వారా కొన్ని సంవత్సరాలలో కళ్ళకి, కాళ్ళకి, లివర్కి, కిడ్నీకి ఇబ్బందులు ఏర్పడిన తర్వాత మనం వాటిని రిపేర్ చేయలేం. కాబట్టి ముందస్తుగా షుగర్స్ కంట్రోల్లో ఉండాలి, షుగర్స్ పెరగకుండా చూసుకోవాలనేది ప్రతి డాక్టర్ కూడా చెప్పే ప్రతివాదన. ఈ నేపథ్యంలో ఇన్సులిన్ను చాలా సంఖ్యలో వాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా, చాలా సంఖ్యలో. ఒకప్పుడు ఇన్సులిన్ లేని రోజుల్లో డయాబెటీస్ అంటే మరణం, క్యాన్సర్ అంటే ఎలాగో డయాబెటీస్ అంటే కూడా అంతే. బట్ ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రాణాలు కాపాడారు. షుగర్స్ ఉన్నాయి అని తెలిసిన మొదటి రోజు నుంచి పద్ధతిగా డయాబెటీస్ని అదుపులో పెట్టుకోగలిగిన వారు మంచి డాక్టర్ను సంప్రదించి పద్ధతిగా మందులు వాడుకుంటూ ఎంతోమంది పూర్తి ఆయుష్ పరిపూర్ణంగా ఎటువంటి సమస్యలు లేకుండా అద్భుతంగా జీవించిన వాళ్ళ సంఖ్యలు కూడా ఎన్నో. కొంతమంది కాంప్లికేషన్స్కి గురవుతున్నారు తెలుసో తెలియకో, ఆ కొంతమంది సంఖ్యలు కూడా ఉండకూడదు అనేది మన ప్రయత్నాలు. ఇప్పుడు ఇన్సులిన్ అనేది సులభంగా మాత్ర రూపంలోనో లేదా ఇన్హేలర్ రూపంలో కానీ తీసుకోగలిగి షుగర్స్ మంచి కంట్రోల్ వచ్చాయనుకోండి, ఫస్ట్ పండగ చేసుకునేది షుగర్ డాక్టర్స్, తర్వాతనే పేషెంట్స్ అంటాను నేను. పేషెంట్స్ కాదు, డాక్టర్స్. మాకు చాలా కష్టం అండి ఇన్సులిన్ ఒక పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్ చేసి పెట్టడం అంటే, ఇంకా సరదాగా చెప్పాలంటే తలప్రాణం తోకొస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎన్నో రకాల టెక్నాలజీస్ ద్వారా ఈ ఇన్సులిన్ నీడిల్ లేకుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు ఇన్సులిన్ నీడిల్కి వస్తే, ఒకప్పుడు ఇన్సులిన్ సూద్ అంటే కొంచెం సూద్ అన్నట్టే ఉండేది, బట్ ఇవాళ రేపు ఉన్న ఇన్సులిన్ నీడిల్ అసలు కంటికి కూడా కనపడదు. 10లో దాదాపు 9 మంది పేషెంట్స్ ఇన్సులిన్ డెమాన్స్ట్రేషన్ తీసుకున్న తర్వాత, సార్ తీసుకునేట్టు కూడా లేదు సార్, అసలు నొప్పి కూడా తెలియలేదు, భయపడ్డాం కానీ అసలు సింతేనా, 10లో 9 మంది చెప్తారు. ఎవరో ఒక్కరు సార్ కొంచెం నొప్పి అనిపించింది అంటారు, అది కూడా భయానికి తడబడటం వల్ల. ఈ కొత్త టెక్నాలజీ స్నాక్ అనే టెక్నాలజీ ద్వారా ఇన్సులిన్ అనేది పెప్టైడ్ అంటే ఏంటి, పొట్టలో పడితే అరిగిపోతుంది. ఎలాగ పాలు పడ్డా, ఎలాగైతే ఒక కోడిగుడ్డు పడ్డా మన పొట్ట దాన్ని అరిగిచ్చేస్తుందో ఇన్సులిన్ కూడా అరిగిచ్చేస్తుంది. కాబట్టి ఇన్సులిన్ మీరు ట్యాబ్లెట్ రూపంలో తయారు చేసి లోపల వేయలేరు, అది బయలాజికల్ ప్రోడక్ట్. అది మన పొట్ట అర్థం చేసుకోలేని కెమికల్ అయితే యాజ్ ఇట్ ఈస్గా అబ్జర్వ్ అవ్వచ్చు, బట్ అది ఒక బయలాజికల్ ప్రోడక్ట్. కాబట్టి పొట్ట ఏం చేస్తుంది, బయలాజికల్ ప్రోడక్ట్ని ఫస్ట్ అరిగిచ్చేస్తుంది కదా. మీరు పప్పు తిన్నా, ఆకు తిన్నా, పాలు తీసుకున్నా, ఒక పండు తిన్నా అరిగిచ్చేస్తుంది కదా, అదేవిధంగా ఇది అరిగిచ్చేస్తుంది. సో ఇది అరగకుండా మరి ఎలాగ అబ్జర్వ్ అవ్వాలి అనే దాని మీద చాలా కృషి జరుగుతుంది, ఎన్నో డికేడ్స్గా జరుగుతుంది. ఈ ప్రయత్నంలో డాక్టర్ జానథన్ పి బృందం వారు MIT బాస్టన్లో ఈ టెక్నాలజీని కనుక్కున్నారు. ఎస్, అద్భుతం, ఇప్పుడు మనం ఈ టెక్నాలజీని వాడి ఈ ట్యాబ్లెట్ని ఈ రూపంలో తయారు చేస్తే అది పొట్ట పేగులోకి వెళ్ళిన తర్వాత కరగనివ్వకుండా అది పేగుల గోడ దాటి బ్లడ్లోకి వస్తుంది. సో క్యారియర్ అనమాట, స్నాక్ అనేది క్యారియర్. సో ఇప్పుడు ఎలాగైతే రేడియో వేవ్స్ ఉంటాయి చూసారా, రేడియో వేవ్స్ని నలుమూలలు అందజేయడానికి ఏం చేస్తారు, ఒక వేవ్ ఏదైతే వాయిస్ ఉంటుందో దాన్ని ఇంకొక వేవ్స్తో దూరంగా ప్రయాణించగలిగే వేవ్స్తో కలిపి పంపిస్తారు, ప్రసారం అవుతుంది. అక్కడ రేడియో ఏం చేస్తుంది, ఆ వేవ్స్ని రిసీవ్ చేసుకొని దాంట్లో మళ్ళీ ఈ వేవ్ని తీసి మనకు సౌండ్ లాగా వినిపిస్తుంది కదా. సో క్యారియర్ అనమాట. సో ఈ స్నాక్ అనేది క్యారియర్ టెక్నాలజీ.
సో మనం అనుకున్న మందుని పొట్టలోకి వెళ్ళిన తర్వాత పేగు ద్వారా అది మనకు పేగు గోడలను దాటగలుగుతుంది అరిగిపోనివ్వకుండా. మళ్ళీ ఇటు వచ్చేసిన తర్వాత అది మళ్ళీ పెప్టైడ్ రూపంలో పనిచేయగలుగుతుంది. సో ఈ రూపంలో సీమాగ్లూటైడ్ ఓరల్ టాబ్లెట్స్ ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకప్పుడు సీమాగ్లూటైడ్ అనేది కూడా ఇంజెక్షన్. ఒక 10 ఏళ్ల క్రితం సీమాగ్లూటైడ్ అనేది అంటే ఆ ఇంజెక్షన్ అది ఇన్సులిన్ కాదు, బట్ ఇట్ ఈస్ అ జిఎల్పి ఇంజెక్షన్ అనమాట. అది GLP-1 అనలాగ్ ఇంజెక్షన్ అంటాం మనం. సో ఇది ప్రతి పూట ఫుడ్ తీసుకునేటప్పుడు ఇంజెక్షన్ చేసుకోవాలి ఒకప్పుడు. ఇప్పుడు దాన్ని మనకు ఓరల్ ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతుంది. మనకు భారతదేశంలో 2022 నుంచి అందుబాటులో ఉంది. చాలామంది డాక్టర్స్ వారి పేషెంట్స్కు అది ఇస్తున్నారు. సో ఇన్సులిన్ అవసరం తగ్గించడానికి లేదా కొంచెం ఊబకాయంతో ఉన్నవారు, ఆకలిగా ఎక్కువ ఉంది లేదా బరువు పెరుగుతున్న వారిలో ఇటువంటి ట్యాబ్లెట్ వాడినప్పుడు వారిలో షుగర్ కంట్రోల్కి రావటం, ఇన్సులిన్ వాడుతుంటే వాటి అవసరం కొంచెం తగ్గటం అలాగా. బట్ అగైన్ అది ఇన్సులిన్ సబ్స్టిట్యూట్ కాదు. అబ్సల్యూట్గా ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్కి ఇన్సులిన్ వాడాలి. ఇదేంటంటే ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు అది వీక్లీ వన్స్ ఇంజెక్షన్ కూడా మనకు అందుబాటులో ఉంది, కానీ భారతదేశంలో ఇంకా లేదు. ఈ టెక్నాలజీ అనేది ఓల్డ్ టెక్నాలజీ అంటున్నా. మీరు ఏదైతే ఈరోజు న్యూస్ పేపర్స్లో కనపడటం జరుగుంటుందో మేబీ న్యూస్లో కొత్తగా వస్తుంది కానీ బట్ ఇది ఆల్రెడీ ఉందన్నమాట. సో ఎనీ టెక్నాలజీ ఒక అవైలబిలిటీలోకి వచ్చిన తర్వాత దాని మీద ఎన్నో ప్రయోగాలు మళ్ళీ పరిశోధన చేయాలి. ఈజ్ ఇట్ రియలీ వయబుల్, హెల్త్కు సేఫ్టీ హజార్డ్స్ ఏంటి, ఇలాగ ఎన్నో వాళ్ళు దాన్ని దాటి ముందుకు రావాలన్నమాట. ఫైనల్గా అది ఆమోదంలోకి వస్తుంది. ఇన్ని దాటిన తర్వాత కూడా ఇన్సులిన్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు చూసుంటారు, ఇన్సులిన్ ఒకరు 10 యూనిట్లు వాడుతూ ఉంటారు, ఇంకొకరు 40 యూనిట్లు వాడుతూ ఉంటారు, ఇంకొకరు 60 యూనిట్లు వాడుతూ ఉంటారు, ఇంకొందరు మార్చుకుంటూ ఉంటారు. సో డాక్టర్ చెప్పిన దాని ప్రకారంగా 40 యూనిట్లు వాడుతూ ఉంటారు. గ్లూకోమీటర్ ఇంట్లో షుగర్ టెస్ట్ చేస్తే కొంచెం షుగర్స్ ఒక 50 పాయింట్లు పెరిగాయి అనుకోండి, వారు ఇంకొక 3-4 యూనిట్లు పెంచి బుక్లో రాసుకొని డోసెస్ కూడా ప్లస్ ఆర్ మైనస్ కొన్ని యూనిట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు ట్యాబ్లెట్ అనేది ఒకవేళ ఫిక్స్డ్ డోస్లో వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక ట్యాబ్లెట్లో 10 యూనిట్లు ఉందనుకుందాం, 20 యూనిట్లు అవసరం ఉన్న అతను 2 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. మరి 25 యూనిట్లు అవసరం ఉంటే, లేదు 50 యూనిట్లు అవసరం ఉంటే, సో ఫ్లెక్సిబిలిటీ ఏంటి? అండ్ మీరు చాలాసార్లు చూసుంటారు, చాలా మంది ఇన్సులిన్ వాడుతూ ఉన్న వారిలో ఇన్సులిన్ డోసెస్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఎందుకు? మన సొంత ప్యాన్క్రియాస్ మన బాడీ అవసరాన్ని బట్టి ఇన్సులిన్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, రిలీజ్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, ఉత్పాదన మరియు విడుదలని మన ప్యాంక్రియాస్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు రోజు 1 గంటకు భోజనం చేస్తారండి మధ్యాహ్నం. సో ప్యాంక్రియాస్ ఆ భోజనానికి కావాల్సిన ఇన్సులిన్ తయారు చేసి రెడీగా పెట్టుకుంటుంది అనుకుందాం. మీరు తినిన తర్వాత మనలో షుగర్స్ పెరుగుతూ ఉన్నప్పుడు అవి పెరగనివ్వకుండా ఈ ఇన్సులిన్ విడుదలవుతుంది షుగర్ లేని వారిలో. ఇప్పుడు ఒకవేళ వ్యక్తి ఏదో కారణం వల్ల అసలు భోజనం తినలేదు అనుకుందాం, సో తయారై ఉంటుంది ఇన్సులిన్ కానీ విడుదల కాదు. ఇప్పుడు ఒక షుగర్ లేని వ్యక్తి ఒక ఫాస్టింగ్ చేస్తున్నాడు, రేపు పూర్తిగా ఉపవాసం ఉండాలనుకున్నాడు. సో ఉపవాసం ఉన్నప్పుడు దానికి కావాల్సిన మినిమం బేజల్ ఇన్సులిన్ మాత్రమే రిలీజ్ అయ్యి మనం ఫుడ్ తిన్నదాంతో పెరగకుండా ఉండాల్సిన షుగర్ని కంట్రోల్ చేసే ఇన్సులిన్ విడుదల కాకుండా ఉంటుంది. సో షుగర్ ఉన్నవారిలో కూడా ఇంత మెకానిజంని మనం మేనేజ్ చేస్తున్నాం. ఈవెన్ రేపు ఆ టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చి డాక్టర్లుగా మాకు ఆ ట్యాబ్లెట్స్ని ప్రిస్క్రిప్షన్ ఇవ్వగలిగే హక్కు మాకు వచ్చినప్పుడు స్టిల్ మాలో ఉన్న క్వశ్చన్స్, వీళ్ళు అసలు ఏ డోసులో ప్రిపరేషన్ ఇవ్వబోతారు, అసలు ఎట్ట తయారు చేయబోతారు. ఇప్పుడు మనకు ఇన్సులిన్ కూడా బోలస్ ఇన్సులిన్, బేజల్ ఇన్సులిన్, ప్రీమిక్స్ ఇన్సులిన్ అని రకరకాలుగా ఉన్నాయి. మళ్ళీ ఇన్సులిన్లు ఈరోజు మార్కెట్లో అందుబాటులో. మన మార్కెట్లోకి పోయి పేషెంట్కి నేను ఇన్సులిన్ తీసుకోను 20 యూనిట్లు అని రాయలేను. ఇన్సులిన్లో ఏ రకం, ఎటువంటి రకం అనేటివే మళ్ళీ 10-15 రకాలు ఉన్నాయి ఈరోజు దాదాపు కాంబినేషన్స్లో అన్నీ. సో మరి ఎట్లా తేబోతారు వీళ్ళు ట్యాబ్లెట్స్లో, ఏ రూపంలో రాబోతుంది అనే క్వశ్చన్స్ కూడా మా డాక్టర్స్లోనే ఉన్నాయి. పెద్ద డాక్టర్స్లో గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు 2022లోనే వచ్చింది అన్నారు సీమాగ్లూటైడ్. అది వేరు, అది ఇన్సులిన్ కంప్లీట్గా. డయాబెటీస్ పేషెంట్స్ వాడచ్చు, బట్ అది ఇన్సులిన్ కాదు. ఎస్, బట్ అందులో ఉన్న మందు కూడా పెప్టైడ్ అనేది నా వాదన. సో ఇప్పుడు ఆ మందు తయారు చేయగలిగినప్పుడు ఇన్సులిన్ కూడా మేము ట్యాబ్లెట్లో తయారు చేయగలుగుతాం అనేది టెక్నాలజీ వైపు నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈవెన్ ఈ స్నాక్ టెక్నాలజీ జోనథన్ డాక్టర్ గారు MITలో కనుక్కున్నప్పటికీ దాని డెవలప్మెంట్ లైసెన్స్ తీసుకున్నది ఎమిస్ఫియర్ టెక్నాలజీస్ అని యుఎస్లో వారు తీసుకుంటే ఫైనల్గా ఈ సీమాగ్లూటైడ్ ట్యాబ్లెట్ రూపంలో తయారు చేయగలిగింది కోపెన్హేగన్, డెన్మార్క్ వాళ్ళు. సో ఎంత ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. సో అది అంత ఈజీ కాదు.
సో నేను చెప్తున్నది ఏంటంటే, నేను చెప్పే విషయాలు బహుశా చాలా మందికి తెలుసు, బట్ ఒక పేపర్లో అలాంటి ప్రకటన చూసినప్పుడు ఏమవుతుందంటే ఓవర్ ఉత్సాహంగా అరే ఇది వచ్చేసిందంట అని చెప్పేసి మీరు మీ డాక్టర్ని ప్రతిసారి ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఒక అంశంలో చిరాకు పడే ప్రమాదం ఉంది కదా. సో అట్లా సరదాగా ఇంతకుముందు కూడా క్యాన్సర్ గురించి కూడా ఇలాగే న్యూస్లు వచ్చేసాయి. ఆల్రెడీ క్యాన్సర్కి మందు ఉంది, అది అవైలబుల్ ఉంది. అప్పుడు కూడా ఇన్ని పారామీటర్స్ మాట్లాడుకున్నారు. ఎవరికి ఎంత డోసేజ్ కరెక్ట్గా అది తెలియట్లేదు కాబట్టి ఆ పారామీటర్ అనేది దాన్ని పక్కన పెట్టారు. ఇది కూడా ఈ డిస్కషన్స్లోనే ఆగిపోద్దా? ఎందుకంటే స్పెసిఫిక్గా మీరు అన్నట్టు 25 యూనిట్స్ ఉన్నప్పుడు 20 యూనిట్స్ ఉన్న టాబ్లెటే వచ్చింది, అప్పుడు ఏం చేయగలం. సో ఈ కైండ్ ఆఫ్ పారామీటర్స్తో డిలే అవ్వడం కానీ ఆగిపోవడం అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? చెప్పలేం మేడం, మనము డైరెక్ట్గా కమెంట్ చేయలేం. బికాస్ టెక్నాలజీ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది, వినియోగదారులు పెరుగుతున్నారు, చాలా మందిలో ఈరోజు డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో ఓకే రానున్న వాళ్ళు ఈ ప్రీ డయాబెటిక్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు పెరుగుతున్నారు. సో వీళ్ళకు భవిష్యత్తులో డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంకొక చిన్న విషయం, ఒకప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం ఒకరిలో షుగర్ పెరుగుతుంది అంటే ఇన్సులిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉండేటివి. ఇప్పుడు అదే షుగర్ లెవెల్కి ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, హైపర్ ఇన్సులిమియా కండిషన్లో ఉంటున్నారు. సో ట్రీట్మెంట్సే మారిపోతున్నాయి. సో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ we still don't know, but nobody has promised. అంటే ఎవరు కూడా మనకి మేము పలానా సంవత్సరం ఈ మందు మీకు తెచ్చి చేతిలో పెడుతున్నాం డాక్టర్స్, మీరు రెడీగా ఉండండి, ఈ మందు పలానా తేదీ మీకు అందరికి అందుబాటులో ఉంటుందని ఇన్సులిన్ మీదకి ఓరల్ రూపంలో అయితే లేదు. ప్రామిసెస్ జరుగుతున్నాయి, మేము టెక్నాలజీని ట్రై చేస్తున్నాం, మేము ఇలా చేస్తున్నాం, లేదా పలానా చోట ఈ రీసెర్చ్ ఆగి ఉంది ఎందుకంటే పలానా పర్మిషన్స్ రావాలి, అట్లాంటివన్నీ ఉంటాయి మేడం. సార్ అంటే జనరలైజ్డ్గా స్పెసిఫిక్గా కాకపోయినా జనరలైజ్డ్గా ఇవన్నీ రీసెర్చెస్ కంప్లీట్ అయ్యి అండ్ దాన్ని ఒక అబ్జర్వేషన్లో పెట్టి కొంత మీద ట్రై చేసి ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అంటే ఉరామారిగా అనుకుంటే ఎన్ని ఇయర్స్ పట్టచ్చు సార్? గతంలో మంచి డ్రగ్స్ చూసినట్లయితే మినిమం 10 years పట్టున్నదండి. రెండోది ఇంకొక విషయం, మెయిన్ కాస్ట్. ఇప్పుడు ఈ టాబ్లెట్ అని చెప్పాను చూడండి, అది దాదాపు 300 రూపీస్. ఏదైతే సిమాగ్లూటైడ్ ఆల్రెడీ ఈ స్నాక్ టెక్నాలజీతో తయారు చేసి ఓరల్ రూపంలో అందుబాటులో ఉందని చూసారా, అది పర్ టాబ్లెట్ 300 రూపీస్. డైలీ తీసుకోవాలి కదా సార్? అవును, డైలీ తీసుకోవాలా. అంటే నెలకు అది మాత్రమే 9,000 అయిపోయింది మీకు. ఇంకా మనం అంటే ఆ ఒక్క మాత్రం వేస్తే షుగర్ పూర్తిగా కంట్రోల్ అయిపోతుందా తెలీదు. బహుశా వాళ్ళకి మళ్ళీ ఇన్సులిన్ అవసరం ఉండొచ్చు, ఇంకా టాబ్లెట్ అవసరం ఉండొచ్చు, బీపీ మందులు షుగర్ మందులలో కాకుండా ఇంకా కొలెస్ట్రాల్ టాబ్లెట్ అవసరం ఉండొచ్చు, లేదు వారికి ఐరన్ తక్కువ ఉన్నా, కాల్షియం తక్కువ ఉన్నా, విటమిన్ డి తక్కువ ఉన్నా, విటమిన్ బి తక్కువ ఉన్నా ఆ మందులన్నీ అవసరం ఉంటాయి, లేదా పాదాలు మంటలు తిమ్ముర్లని కంప్లైంట్ ఉంటే వాటి మందులు ఉంటాయి. సో అంత ఈజీ కాదు. కానీ ప్రతి టాబ్లెట్కి కొద్దో గొప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు కదా సార్? అందుకే ఇక డాక్టర్ దాని పద్ధతిగా ఏ రూపంలో, ఏ టైంలో, ఏ మోతాదుల్లో, ఎవరికి ఎలా ఇస్తే ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా పనిచేస్తాయి అనుకోవటానికి చెప్పుకోవటానికి కదా అనుభవైన డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో బండి తోలితే యాక్సిడెంట్ అవుతుంది, అందుకేగా దానికి ఒక డ్రైవింగ్ లైసెన్సు, ఒక అనుభవం డ్రైవర్ని పెట్టుకొని మరి ఇన్ని లక్షలాది బండ్లు ఈరోజు రోడ్లలో తిరుగుతున్నాయి, మరి ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ఎక్కడో తప్పిదం జరిగినప్పుడే యాక్సిడెంట్ జరుగుతుంది. సో సైడ్ ఎఫెక్ట్ అనే ఒక పదాన్ని ఇక్కడ పెట్టేసి ఈ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని చెప్తే ఇంకా ఏమైనట్టు? అంటే ఇప్పుడు సో మెడికల్ షాప్లో కూడా కొన్ని అవైలబుల్ ఉంటాయి. మెడికల్ షాప్స్లో అవి ఓటీసీ డ్రగ్గులు, మీకు సోపులు, లిప్స్టిక్లు, ఐస్ క్రీములు, డయాబెటీస్ చెప్పులు, గ్లూకోమీటర్లు, ఇవి వీళ్ళు మీకు అడిగిన వెంటనే ఎత్తి అమ్మగలుగుతారు. ఈరోజు మీరు 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 పేపర్లో చూస్తున్నారా లేదు, ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి ఓవర్ కౌంటర్ వాడటం వల్ల అని చెప్పేసి మొన్న వరల్డ్ కిడ్నీ డే నాడు నెఫ్రాలజిస్టులు అందరూ పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఇచ్చారుగా. మనకు అవి కనపడవుగా. యాంటీబయాటిక్స్, ఓవర్ కౌంటర్ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ పిల్లల్లో వచ్చేస్తుంది, పెద్దల్లో వస్తుంది. సో ఇంకా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ తయారు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వీటి వల్ల ఇటువంటి దుష్ఫలితాలు వస్తున్నాయని చెప్పి ఎంత డాక్టర్స్ ముట్టుకోవట్లేదు. సో దయచేసి నేను అందరికీ చెప్పేది కూడా, మీరు సైడ్ ఎఫెక్ట్ గురించి భయపడకండి. ఇప్పుడు నేను కూడా గర్వంగా చెప్తాను, నేను అల్లోపతి డాక్టర్. వేలాది మంది పేషెంట్స్ని 20 ఏళ్ళగా వైద్యం చేస్తూ ఉండిండొచ్చు. ఎక్కడ ఎవరికి సైడ్ ఎఫెక్ట్ వచ్చింది? సైడ్ ఎఫెక్టా, అది అడ్వర్స్ ఎఫెక్టా? అది మందు తీసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా, లేదా మందు పడకపోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా? మందు నేను ఇచ్చిన డోసు పద్ధతిగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా, లేదా పేషెంట్ తర్వాత సొంతంగా 3-4 రెట్లు డోసులు సొంతంగా పెంచుకొని వాడుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా? నేను ఇచ్చిన మెడిసిన్ 3 నెలలు వాడితే సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా, లేదా అదే మందుని అదే ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్లి తర్వాత 3 సంవత్సరాలు సొంతంగా మందులు కొనుక్కోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా? ఇప్పుడు ఇలా మాట్లాడితే నేను చెడ్డ డాక్టర్, నేను మంచివాడిని కాదు.
ఎవరేమన్నా అనుకోనివ్వండి, మనం క్యాజువల్గా ఒకరికి అర్థం కావటానికి మనం ఇలా సంభాషిస్తున్నాం, ఈ రియాలిటీ మాట్లాడుతున్నాం. ఇప్పుడు నాలాగే ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు, వారు వారి పేరెంట్స్కి బిడ్డలే కదా, వాళ్ళు కూడా చదువుకునే కదా వచ్చారు. ఈరోజు ఎంబీబీఎస్ సీటు కానీ, ఎండి సీటు కానీ, తర్వాత డిఎం సీటు, ఎంత కష్టం అండి. అది మెరిట్లో సీటు కానివ్వండి, డొనేషన్ సీటు కానివ్వండి, ఎంత కష్టపడితే ఈరోజు ఆ స్థాయికి వస్తున్నారు. అండ్ తొందరలో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక ఎగ్జామ్ ఇస్తే కానీ ఎలిజిబిలిటీ కాకపోవచ్చు అని చెప్పి ఇంకొక ఎగ్జామ్ రానుంది ఇప్పుడు. సో ఇట్ ఈస్ నాట్ ఈజీనండి. డాక్టర్స్ ఏదో 4 మందులు అలా రాసి ఇచ్చేస్తారు కాదు, అలా రాస్తూ ఉంటే దాని వెనకాల ఎన్నో మైండ్లో నడుస్తూ ఉంటాయి డాక్టర్కి. అందుకనే మీరు ఊరికి ఆ యూట్యూబ్ క్వశ్చన్స్ అడిగి, ఆ క్వశ్చన్స్ అడిగి డాక్టర్ని డిస్టర్బ్ చేసి డిస్ట్రాక్ట్ చేయకండి, ఆయన పని ఆయన చేయనివ్వండి. యాక్చువల్గా ఈ మన మొత్తం డిస్కషన్ కూడా అందుకే, లేనిపోని క్వశ్చన్స్ అన్ని ఊరికే డాక్టర్ గారు అదేదో మధుమేహ వ్యాధులకి తీపి కబురు వచ్చిందంట కదా. అవును, మాకు అందరికీ ఒకటే ఆన్సర్, ఈ వీడియో అందరు కలిపి ఒక ఆన్సర్ కదా. లేదా ఇట్టే వేసుకుంటే అట్టే షుగర్ పోతుందంట కదా. చాలా బోర్ అయిపోయింది, చాలా టైర్డ్ అయిపోయినామండి డాక్టర్స్. మీరు కావాలంటే మీరు ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, అడగండి డాక్టర్స్ని. డాక్టర్స్ ముఖ్యంగా ఫిజిషియన్స్ చాలా టైర్డ్ అయిపోయినారు ఈ అనవసరమైన క్వశ్చన్స్కి. నేను అవసరమైన క్వశ్చన్ గురించి కాదు, ఎందుకంటే ఆ వ్యాధి సంబంధించి అక్కడ డాక్టర్ డిస్కస్ చేయాల్సినవి అసలైన విషయాలు ఉంటాయి, అవి పక్కన పెట్టి మనము వీటి మీద డైవర్షన్ అయిపోతున్నాం మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, న్యూస్ చూసిన వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.